హలో అండి. తెలుగు శ్రోతలందరికీ నమస్కారం. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్‌కి మీ అందరికీ స్వాగతం. రక్త తిలకం మూడో భాగం. మీరు మన వీడియోస్‌ని రెగ్యులర్‌గా ఫాలో అవుతుంటే తప్పకుండా లైక్ కొట్టండి. అలాగే ఇటువంటి మంచి మంచి ఆడియో నావెల్స్‌నన్నిటిని మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఇంకా రాబోయే కాలంలో మంచి మంచి నావెల్స్, ఆడియో నావెల్స్ వస్తాయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునే చూడండి. ఇంకా ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఈశ్వరి ప్రక్కగదిలోంచి వీరి సంభాషణ యావత్తూ విన్నది. కలవరపాటుతో వడివడిగా నడిచి వచ్చి గదిలో పడింది. చేతుల్లో ముఖం దాచుకొని వెక్కి వెక్కి ఏడవసాగింది. నా అదృష్టం ఇలా పెట్టుకొని నిన్నెందుకు ప్రేమించాను చందు? నాది అభాగ్య జీవితం. నువ్వు మాత్రం నన్నెలా రక్షించగలవు అని వ్యధపడసాగింది. కలం కాగితం తీసుకొని ప్రకాష్కి ఉత్తరం రాయడానికి పూనుకుంది ఈశ్వరి. చందు సన్నిధికి పాదపద్మాలకు నమస్కరించి వ్రాయినది. ఇంట్లో చాలా క్లిష్ట పరిస్థితి ఏర్పడింది. నీకు పిల్లనిస్తామని వచ్చారు. అత్తయ్య నిశ్చయం చేసినట్టే. ఆ పిల్లను చూసినదే తర్వాయి ముహూర్తం ఏర్పాటు చేస్తారట. సాలెపురుగుల్లా ఈ పెద్దలు అల్లే వలలో నువ్వొక్కడివే చిక్కుకున్నట్టు కాదు. నా జీవితము నలిగిపోతోంది. నువ్వు ఏమి ఆలోచిస్తావో, నన్ను ఈ దురదృష్టం నుంచి ఏ విధంగా రక్షిస్తావో నీ చేతిలో ఉంది. అంతా చివరికి ఏమవుతుందోనని నాకు భయంగా ఉంది చందు. నీ జవాబు కోసం, నీ జాబు కోసం వేచి ఉంటాను. నీ శశి. 4 రోజుల తర్వాత ఈశ్వరి ఇంట్లో ఉంది. పోస్ట్ మ్యాన్ వచ్చినప్పుడు వరండాలో లలితాంబ, కళ్యాణి ఉన్నారు. ఈశ్వరి ఉందా అండి? అడిగాడు పోస్ట్ మ్యాన్ కవరు చేతబట్టుకొని. ఎందుకు? అడిగింది లలితాంబ. ఉత్తరం వచ్చిందండి ఆమెకి. దానికి ఉత్తరం ఎవరు రాస్తారు? ఆశ్చర్యపోయింది లలితాంబ. ఎక్కడి నుంచి వచ్చింది? ఏది ఇలా ఇవ్వు అంది కళ్యాణి. పోస్ట్ మ్యాన్ కంగారుగా, కాదండి, ఆమెనే పిలవండి, ఆమెకే ఇస్తాను అన్నాడు. ఏం, మాకిస్తే మింగేస్తామా? నేను ఈశ్వరికిస్తాను, ఇలా ఇవ్వు అంది కళ్యాణి. కాదండి, ఆమెనే పిలవండి. కళ్యాణి, అది ఇప్పించుకోవే. ఎవరు రాశారో ఈశ్వరికి చూద్దాం అంది తల్లి. అంతే, కళ్యాణి పోస్ట్ మ్యాన్ చేతిలోని కవర్ లాగేసుకుంది మోటుగా. నీళ్లు కారిపోయాడు పోస్ట్ మ్యాన్. ఏం చేస్తాడు పాపం అలా పైబడి లాగేసుకుంటే? చంద్రప్రకాష్కి మళ్ళీ తన ముఖం ఎలా చూపించగలడు? ఎన్ని విధాలో చెప్పాడు ఈశ్వరికే తన ఉత్తరాలిమ్మని. అప్పుడే ఈశ్వరి వచ్చి నిల్చుంది గడపలో. ఆమె కేసి చూడటానికే ముఖం చెల్లలేదతడికి. శ్రీనివాసరావు గారి పేరు మీద వచ్చిన మరొక ఉత్తరం కూడా అక్కడే ఉన్న శేఖర్కి ఇచ్చి వెళ్ళిపోయాడు బాధపడుతూ. శేఖర్ ఆ ఉత్తరం తండ్రికి ఇవ్వటానికి లోపలికి పరిగెత్తాడు. కవర్ చించి చదవటం ప్రారంభించింది కళ్యాణి. ప్రియమైన శశి, నీ ఉత్తరం చదివాను. నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావు. ఆ సంగతి నేను చూసుకుంటానని చెప్పానుగా. ఇంత చిన్న విషయానికి బేలవైపోయావేమిటి శశి? నువ్వు ధైర్యంగా ఉండు. మళ్ళీ పెళ్లి మాట ఎత్తకుండా మందు పెట్టినట్టుగా నాన్నగారికి ఈవేళే ఉత్తరం రాస్తున్నాను. నువ్వు మళ్ళీ మళ్ళీ ఆ సంగతి ఏమీ ఆలోచించకు. ఇకనైనా ధైర్యంగా, నిర్విచారంగా ఉంటావు కదా. రాత్రి చక్కని కల వచ్చింది. మనోహరమైన ఉద్యానవనం. ఓ గులాబీ కొమ్మకి విచ్చి విచ్చని గులాబీ పువ్వు. తన్మయుడినై చూస్తున్నాను ఆ పువ్వు కేసి. ఉండి ఉండి ఆ పువ్వుని కోయడానికి చేయి చాచాను. అంతే, ఆ పువ్వు ఏమైందో ఆ స్థానంలో నువ్వు కనిపించావు. ఆ గులాబీ అందం కన్నా నీ సౌందర్యమే 1,000,000 రెట్లు అధికంగా తోచింది. నిన్ను అందుకోవటానికి ఆత్రంగా చేతులు చాచాను. నాకు అంది అందకుండా పరిగెత్తి ఒకచోట అదృశ్యమయ్యావు. కల కరిగిపోయింది. ఎంత కోపం వచ్చిందో తెలుసా నీ మీద? నువ్వు నా దగ్గరే ఉంటే ఎత్తి అమాంతంగా నేలకి కొట్టేవాడిని. ఛా, ఎంత మాట! అమాంతంగా కౌగిలించుకునేవాణ్ణి. అంత కోపం వచ్చింది నువ్వు కలలో నన్నిలా నిరాశపుచ్చినందుకు. అక్కడికి వస్తాను సెలవుల్లో. ఏం సంజాయిషి ఇచ్చుకుంటావో చూస్తాగా ఆ నీ నిరాదరణకి. మళ్ళీ చెప్తున్నాను, మన పెళ్లి విషయంలో నిశ్చింతగా ఉండు. ఎంఏ పూర్తి కాగానే నాన్న వాళ్లతో చెప్పి, వాళ్ళు ఇష్టపడకపోయినా సరే నిన్ను పెళ్లాడుతాను. నా హృదయ మందిరంలో పూజాపీఠంపై ప్రతిష్ఠించుకున్న దేవివు నువ్వు. అనుక్షణము ఆరాధించు నీ భక్తుడిని. నువ్వు లేని దినం నాకు వచ్చిందంటే నేను నీకోసం ఈ చదువుని కూడా ఆశించనని నమ్ము. నిన్ను దక్కించుకోవడానికి దేనికైనా సిద్ధంగా ఉంటానని నమ్ము. నా ప్రేమ పట్ల సంపూర్ణ విశ్వాసముంచు. నీ ప్రకాష్. కళ్యాణి చదువుతుండగా విన్న ఈశ్వరి హృదయ తాపం ఏమని వర్ణించగలము? నేరుగా ఆ లేఖ ఆమె చేతికే వచ్చి ఉంటే
ప్రకాష్ చెప్పిన తీయని పలుకులు ఈశ్వరిని ఆనంద డోలికల్లో ఊగించేవి. ప్రకాష్ పవిత్ర ప్రగాఢ ప్రేమ తెలిసిన ఈశ్వరి ఎంత సంబరపడిపోయేదో. పరిస్థితి తారుమారైపోయింది. ఆ లేఖే ఒక విషమ పరిస్థితి సృజించింది. గుట్టు బయట పెట్టింది. అత్తయ్య వాళ్ళేమనుకుంటారో, ఎంత అవమానకరంగా మాట్లాడి తన్ను బాధిస్తారో అన్న దిగులు పట్టుకుంది ఈశ్వరిని. గదిలోకెళ్ళి కుమిలి కుమిలి ఏడుస్తుండిపోయింది. ఏం జరుగుతుందో ఏమో కదా అన్న భీతి కలచసాగిందామెను. కూతురు చదవగా విన్న లలితాంబ ఆశ్చర్యంగా, శశి ఎవరే అని అడిగింది కళ్యాణిని. ఇంకెవరు, మన ఈశ్వరమ్మ గారు. ప్రేమలేకమ్మా, ఈమె చంద్రుడు, అన్నయ్య, ఈవిడ ప్రకాశం. ప్రేమతో పెట్టుకున్న పేరు శశి వ్యాఖ్యానించింది కళ్యాణి. ప్రేమలేక, ముక్కు మీద వేలేసుకుంది లలితాంబ. ఎంతకాలం నుంచి సాగుతున్నాయో ఈ ప్రేమలు ప్రేమలేఖలు అనుకుంటూ ఇంట్లోకి నడిచింది. కళ్యాణి కూడా కవరు తీసుకుని తల్లిని అనుసరించింది. రావుగారు భార్యను చూసి చూడగానే, ఇదిగో నీ కుమారరత్నం ఉత్తరం రాశాడు అని కళ్ళజోడు సవరించుకుని ఉత్తరం చదవటం మొదలుపెట్టాడు. నాన్నగారికి, మీ కొడుకు చంద్రప్రకాష్ నమస్కారాలు. మీరు రాసిన జాబు అందుకున్నాను. అందులోని విషయాలు నన్ను చాలా నిరుత్సాహపరిచాయని తెలపటానికి విచారిస్తున్నాను. మీతో ఇదివరకే చెప్పాను, నా చదువు పూర్తయ్యేదాకా పెళ్లి ప్రసక్తి తీసుకురావద్దని. ఇలా నా వెంటపడి నన్ను బాధించకండి. మళ్ళీ ఇలాంటి ఉత్తరాలు వచ్చాయంటే చదువుకి ఆత్మీయులకి నీళ్ళొదిలి సన్యాసుల్లోనో బైరాగుల్లోనో కలిసిపోతాను. మధ్య మధ్య ఈ పెళ్లి ప్రసక్తి వచ్చి నా చదువుకి అంతరాయం కలిగిస్తున్నదని చెప్తున్నాను. ఇకనైనా పెళ్లి ప్రయత్నాలు ఆపు చేస్తారని నమ్ముతున్నాను. చదవటం పూర్తి చేసి కవరు మడుస్తూ, ఏమంటావు, ఇక ముందు ఆలోచన అన్నారు రావుగారు. పెళ్ళక్కర్లేదు పాపం, కానీ ప్రేమలు ప్రేమలేఖలు కావాలి వాడికి. చేతులు త్రిప్పుతూ వ్యంగ్యంగా అంది లలితాంబ. ప్రేమలు ప్రేమలేఖలు ఏమిటి ఆశ్చర్యపోతూ అడిగారు రావుగారు. అదిగో కళ్యాణ్ చేతిలో ఉంది. కళ్యాణి, మీ నాన్నకి ఇవ్వు, చదువుతారు అంది లలితాంబ. అంతకుముందే అక్కడికి వచ్చి ఉన్నాడు రామ్మోహన్. చప్పున సంగతి గ్రహించాడు. తండ్రి కళ్ళజోడు సవరించుకొని ఉత్తరం చదివే ప్రయత్నంలో ఉండగా చటుక్కున కౌరు లాగేసుకొని, ఒకరికి వచ్చిన ఉత్తరాలు మరొకరు చదవటం సభ్యత కాదు అంటూ వెళ్ళిపోయాడు కవరు తనతో తీసుకుని. ఆ విస్మయావస్థ నుండి తేరుకొని, ఏమిటే అది అని అడిగారు మెల్లగా రావుగారు. ఏమని చెప్పను, నోరే రావడం లేదు. ఈశ్వరి దేవతట, మీ కొడుకు ఆవిడకు దాసుడట, ఆరాధ్యుడట. ఈ దేవత చంద్రుడట, వాడు ఈవిడ ప్రకాశమట. ఏమిటో కలలటండి, తోటలట, గులాబీ పువ్వులట. అలా వ్యంగ్యంగా ప్రారంభించిన లలితాంబ కడకు ఉత్తరంలోని అసలు విషయం భర్త చెవిని వేసింది. అయితే అసలు సంగతి ఇదన్నమాట. బైరాగుల్లో కలిసిపోతానని బెదిరింపా? పెళ్లి చేసుకోమని వ్రాస్తే ఈశ్వరిని వదిలి వాడెక్కడికి పోతాడు? ఉత్త బెదిరింపులు కాక, ఇప్పుడే తను ఈశ్వరిని పెళ్లి చేసుకుంటానని చెబితే చదువుకి నేను డబ్బు పంపించనని, వీడిది ఇదొక యుక్తి. ఎంఏ పూర్తి చేసుకొని ఆడిందే ఆటగా పాడిందే పాటగా సంచరించాలని వీడి ఊహ కాబోలు. వాడి జుట్టు నా చేతిలో చిక్కింది. ఇక ఎలా తప్పించుకుంటాడో చూస్తాను ధీమాగా అన్నారు రావుగారు. ఈశ్వరి ఉండగా వాడు వేరే పెళ్లి చేసుకోడనిపిస్తుంది నాకు, ఏమంటారు అంది లలితాంబ. అవును, నాకు అదే అనిపిస్తోంది. ఈమె ఉండగా మన ఆలోచనలేవి సాగవు. ఈశ్వరిని ఎలాగైనా దాటించే ప్రయత్నం చేయాలి మొదట. తిన్న ఇంటికే చిచ్చుపెట్ట చూసింది కృతజ్ఞురాలు. పిల్ల అనాథై కుక్క బ్రతుకు బ్రతుకుతుందని జాలి తలిచి ఇంట్లో ఆశ్రయం ఇచ్చినందుకు మనవాడినే ఒళ్ళో వేసుకుంది. తల్లిపోలిక ఏమీ ఎరుగని నంగనాచిలాగే ఉంది సుమండి. అమ్మ అమ్మ, ఎంత గుట్టు, ఎంత నటన, పతివ్రత. ఆడదే చెయ్యి ఇచ్చాక మగవాడు ఎంతటివాడండి, కసిగా తిట్టిపోసింది లలితాంబ. మామూలుగా పెళ్ళిళ్ళు చాలా మటుకు మధ్యవర్తుల ద్వారా నిశ్చయమవుతుంటాయి. ఈ మధ్యవర్తులకి తెలియని కుటుంబం, తెలియని వంశం, తెలియని వరుసలంటూ ఉండవు. జంట కుదిరినా కుదరకపోయినా 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయొచ్చు అన్న సామెత పాటించి సంబంధాలు కుదుర్చుతుంటారు. దురదృష్టవశాత్తు ఆ పెళ్లి కాపురం సుఖప్రదం కాకపోతే అది ఆ కన్య పాదమహిమగా తేల్చేసి ఊరుకుంటారు ఈ పెళ్లిళ్ళ పేరయ్యగార్లు. ఒకవేళ సుఖప్రదంగా పరిణమించిందో ఊరూరా ఇంటింటా తమకి సంబంధాలు కుదర్చడంలో ఉండే ఘనతని చాటుకోవడానికి ఉదాహరణగా చిక్కిపోతుంది. ఇలాంటి మధ్యవర్తుల వల్ల అన్యాయమయ్యే కన్యలు అక్కడక్కడ కనపడుతూనే ఉంటారు. 50 ఏళ్లు పైబడిన వాడు శేషాచలం, ఏమండి మీరు పెళ్లి చేసుకోలేదేం అని ఏ కుర్రాడైనా ప్రశ్నిస్తే నవ్వుతూ, నాకు తిరికెక్కడదబ్బాయ్, మీకు ఈడయ్యే జోడయ్యే కన్యలను అన్వేషించడంలో ఏరి కూర్చడంలో నాకు
సమయం చాలదు, ఇక నా పెళ్లి గురించి ఆలోచించే తీరికెక్కడిది అని సమాధానం చెబుతాడు శేషాచలం. అప్పుడప్పుడు తనని కయ్యం సృష్టించి వియ్యంగా మార్చే కలహభోజనుడికి పోల్చుకుంటాడు. తను పుట్టిందే కళ్యాణాలు జరపడం కోసమని చెబుతాడు. ఇల్లు వాకిలి దిక్కు ముక్కు లేని బైరాగిలా ఊరూరా తిరగడం, ఒక్కో ఊళ్ళో వారం 10 రోజులు బైఠాయించి సుష్టుగా భుజించడం, అవకాశం లభిస్తే కళ్యాణాలు జరపడం, ఇది అతని జీవితం. శేషాచలం శ్రీనివాసరావు గారి ఇంట్లో వారం 10 రోజులు తిష్టవేసి కూర్చోవడం మామూలే. ఒకనాడు వేంచేశాడు. ఉదయం రత్నమ్మ వడ్డించగా భోంచేస్తున్నాడు శేషాచలం. ఈశ్వరి నెయ్యి ఉంచి అక్కడే గోడ నానుకొని నిల్చుంది. అక్కడే ఉన్న లలితాంబతో అన్నాడు శేషాచలం, ఈ పిల్ల వయసు కత్తే అయింది కదా, ఓ అయ్యని చూసి ముడయ్యరాదా? జాలి తలిచి చేరదీశారు, అది కూడా అనిపిస్తే పుణ్యం ఉంటుంది అన్నాడు శేషాచలం. మూతి 3 వంకర్లు తిప్పి వెళ్ళిపోయింది. అతనికి ఏ సమాధానం ఇవ్వకుండానే లలితాంబ. భోజనం పూర్తి చేసి లలితాంబ గదిలోకి వెళ్ళాడు శేషాచలం. లలితాంబ తాంబూలం అందిస్తూ, ఈ పీడ ఎలాగైనా విరగడయ్యేలా చూడండన్నగారు, దానికి మేము పాలు పోసి పామును పెంచినట్టే అయ్యింది అంటూ విషయం యావత్తూ వివరించింది. ఓస్, అదెంత పని మనకి, తేలిగ్గా నవ్వేశాడు శేషాచలం. గుడ్డివాడో గూనివాడో ఎవన్నో ఒకరిని పట్టుకురండి, ఆ 3 ముళ్ళు వేయించి పంపిస్తాను. తిరిగి నా గడప త్రొక్కనీయను, పాపిష్టిముండా. నా కడుపునే చిచ్చుబెట్ట చూసింది, కృతజ్ఞురాలు. ఇప్పుడే మెడబెట్టి గెంటేదాన్ని. ఇంత సాకిన పేరు నీట కలిసిపోతుంది కదా, 3 ముళ్ళు వేయించి పంపిస్తే నాకిక నిర్విచారం అంది. మళ్ళీ చంద్రప్రకాష్ నుండి ఉత్తరం వచ్చింది ఈశ్వరికి. ఈసారి ప్రమాదమేమీ జరగలేదు. పోస్ట్ మ్యాన్ నేరుగా ఈశ్వరికి అందజేయగలిగాడు. కానీ ఆ ఉత్తరం ఈశ్వరికి ఆనందం కలగజేయలేదు. కారణం మొన్న జరిగిన సంఘటన. ఈ లేఖ వల్ల వచ్చే ప్రయోజనం మాత్రమేమీ లేదు, ఏదో కొంత మనస్సంతృప్తి తప్పితే. కానీ ఈ లేఖ ఎవరి చేతిలో పడినా ఎన్ని అనర్థాలకైనా దారితీస్తాయి అనుకుని నిట్టూర్చింది. గదిలోకి వెళ్ళి తలుపులు గడియపెట్టింది. కూర్చుని చదవడం ప్రారంభించింది ఈశ్వరి. ప్రియమైన శశి, ఈ లేఖ చదువుకొని నన్ను పిచ్చివాడని నవ్వుకుంటావేమో. నీ నామస్మరణ, నీ రూప ధ్యానం తప్పితే నాకు మరొక ధ్యాస లేదు. రెక్కలే ఉంటే రివ్వున ఎగిరి వచ్చి నీ ముందు రాలేవాడిని. ఎంత ప్రయత్నంతోనో ఈ వియోగం భరించగలిగినా ఇక ముందు సాధ్యపడదని తోచిపోయింది. ఆశయం ఆశయాలు రెండూ నెరవేరవు. ఆశయం కంటే ఆశ బలవత్తరమైనదని, ఆశయాన్ని అణగద్రొక్కి ఆశయం ముందుకి వస్తుందని అనుభవపూర్వకంగా గ్రహించాను. దానిపై ఒక నిర్ణయం చేసుకున్నాను. సెలవుల్లో వచ్చి నాన్న వాళ్లతో చెప్పి అటో ఇటో తేల్చేసుకుంటాను. వాళ్ళు మూర్ఖంగా ప్రవర్తిస్తే వాళ్ళని ఎదిరించి ఏ గుళ్ళోనో నీ మెళ్ళో తాలి కట్టేసి నా దాన్ని చేసుకుంటాను. నా స్థితి వింటే నీకు జాలి కలగదా శశి? భోజనం ముందు కూర్చుంటే పథ్యం కుడులా తోస్తోంది. మెతుకే కొరుకుడు పడదు. చిరునవ్వు ముఖంతో నువ్వు నా ముందు కూర్చుని అనురాగపూరితంగా నా కళ్ళల్లోకి చూస్తూ వడ్డన చేస్తే ఎంత మధురంగా ఉంటుందా భోజనం. ఇలా ఒంటిగా హోటల్ మెతుకులు గతుకుతూ బ్రతకలేకపోతున్నాను. చదువు మీదకి మనస్సు పోవడం లేదు. నీ ఫోటోకి మాల అలంకరించి గంటల తరబడి నీ కళ్ళల్లోకి చూస్తూ కూర్చుండిపోతాను. అంతకే ఆశలన్నీ తీరుతాయా? జీవం లేని ఆ ఫోటో నా హృదయభారాన్ని తగ్గిస్తుందా? చెప్పు శశి, ఏం చేయమంటావు? నీ జాబు కోసం ఎదురుచూస్తూ ఉంటాను. నీ ప్రకాష్. ఈశ్వరి విశాల నేత్రాలలో అశ్రువులు కదిలివచ్చి లేఖపై బొటబొటా పడినాయి. చందు, నాకెందుకు రాస్తున్నావి లేఖలు? నీకు దూరంగా ఉండి నీకు ఆనందం చేకూర్చగలనా? మన హృదయాల్లో జన్మించిన నిర్మల ప్రేమ సాఫల్యానికి పెద్దలు సుముఖంగా లేరే. ఈ ప్రేమకు తుది పరిణామం వియోగమే అయితే నువ్వెలా భరించగలవు? నేనెలా జీవించగలను నిన్ను విడిచి? ఈ అభాగ్యురాలిని ప్రేమించినందుకు నువ్వు నా దురదృష్టంలో భాగం పంచుకొని దుఃఖపడుతున్నావు. ఈ అసహాయురాలేం చేయగలదు నిన్ను ఆనందింపచేయడానికి అని వాపోయింది ఈశ్వరి హృదయం. మొన్న జరిగిన సంఘటన ఈశ్వరినెంతో భయవిహ్వలని చేసింది. తమ ప్రేమను గురించి తెలిసిన అత్తయ్య వాళ్ళు తనెంతగా దూషిస్తారో ద్వేషిస్తారో అని భయపడిపోయింది. కానీ లలితాంబ తనని ఒక్క మాట కూడా అనలేదు. కళ్ళు మాత్రం నిప్పులు చెరిగేవి తన్ను చూడగానే. నోట మాట రాకపోయినా ఆ కళ్ళ తీక్షణమే ఈశ్వరిని గజగజ వణికించేది. తలుపు చప్పుడు చేస్తూ లలితాంబ కేక వినిపించింది. ఈశ్వరి ఉలిక్కిపడి లేచి పెట్టెలో లేక పదిలపడిచి వెళ్ళి తలుపు తీసింది. లలితాంబ, ఆమె వెనుక ఓ 30 ఏళ్ల యువతి లోపలికి వచ్చారు. ఈశ్వరి ఆశ్చర్య విప్పారిత నేత్రాలతో ఆ అపరిచిత యువతిని చూస్తుండిపోయింది.
మెడలో ఒక సన్నని బంగారు గొలుసు, చెవులకి రింగులు, ముంజేతికి వాచి, ఎడమ చేతికి 2 బంగారు గాజుల మధ్య ఎర్రని 2 గాజులు, నాజూకు అలంకారాలతో చదువుకున్న యువతిగా తెలుస్తోంది. ఈశ్వరిని చూసి ఆమె అర్థవంతంగా నవ్వి లలితాంబతో చదువుకుందా ఏమైనా అని అడిగింది. ఇంట్లో చదువుకుంది, తెలుగు చెప్పింది లలితాంబ. లలితాంబ ఆ యువతి వెళ్ళిపోయారు. ఈశ్వరి ఆశ్చర్యానికి అంతులేదు. ఎవరీమే, తనని గురించి ఎందుకు అడిగింది? ఆనాటి సాయంకాలం ఈశ్వరి బాగా పనిలో మునిగి ఉంది. ఆ యువతి వచ్చి చిరునవ్వుతో, తర్వాత చేద్దువుగాని త్వరగా యువతలకి రా ఈశ్వరి అని చెప్పిపోయింది. ఆమె ఎవరో ఏమిటో ఇంతవరకు తెలియదు ఈశ్వరికి. కానీ ఆమె తనని ప్రత్యేక దృష్టితో గమనిస్తోందని మాత్రం గుర్తించింది. చేస్తున్న పని వదిలి చేతులు కడుక్కొని వెళ్ళింది. ఆ అపరిచిత యువతి ఈశ్వరి మెళ్ళో సన్నని బంగారు గొలుసు పెట్టి చీర రవిక చేతికి అందిస్తూ, కట్టుకురా, జడవేసి అలంకరిస్తాను అని చెప్పింది. ఏమిటిది అయోమయంగా అడిగింది ఈశ్వరి. ఆమె నవ్వి, నేనెవరో నీకు ఇంకా తెలియదా? వరుసకి అక్కయ్యనవుతాను. నువ్వు మా దాన్ని వనిపించుకుని వారం రోజుల్లో ముహూర్తం పెట్టుకోవాలని అనుకున్నాం. నీకు ఇష్టమే కదూ మా మరిదిని చేసుకోవడం అంది. ఈశ్వరి స్తంభించిపోయింది. ధరిత్రి గిర్రున తిరుగుతున్నట్టు, తను అధోలోకానికి కృంగిపోతున్నట్టు నిశ్చేష్టురాలైంది. చైతన్యం లేని శిలాప్రతిమలా ఆమె ముఖంలోకి చూస్తుండిపోయింది నిలువు కళ్ళేసి. అదేమిటి అలా చూస్తున్నావు? వెళ్ళి చీర కట్టుకురా, జడవేస్తాను. ఆమె స్వరంలో ఎక్కడో చులకన భావం స్ఫురించింది. కదిలింది ఈశ్వరి. గదిలోకి వెళ్ళి గుండెలవసిపోయేలా కుళ్ళి కుళ్ళి ఏడ్చింది. ఏమిటి జరుగుతోంది? అత్తయ్య ఇంత కుతంత్రం చేసిందా లోపల? తనని వదిలించుకోవడానికి ఈ పెళ్లి ప్రయత్నమా? చందు, నువ్వెక్కడా, నేనిక్కడా. అరగంట గడిచినా ఈశ్వరి దుఃఖావేశం తగ్గలేదు. ఏయ్ ఈశ్వరి, ఏం చేస్తున్నావు లోపల? చీర కట్టుకోవడం ఇంత ఆలస్యమా? అవతల నుండి లలితాంబ కేక. ఎలా లేచిందో, చీర ఎలా కట్టుకుందో ఈశ్వరికి స్పృహ లేదు. ఈశ్వరికి కాబోయే అక్కగారు మణిమాల ఈశ్వరిని కూచోబెట్టి జడ అల్లి మల్లెదండలు తురిమింది. నుదుట తిలకం దిద్ది కళ్ళకి కాటుక తీర్చి చుబుకం క్రింద చెయ్యేసి పైకెత్తుతూ, అపరంజి బొమ్మలా ఉన్నావు. మా మరిది అదృష్టవంతుడు సుమా అంది. ఈశ్వరి స్తబ్దచిత్తయ్యై ఉంది. తన ఎదుట ఏం జరుగుతుందో ఆమెకి అనుభవం కావడం లేదు. ఖరీదైన సూటు బూట్లో ఉన్న ఒక యువకుడు వచ్చాడు అక్కడికి. అతను మణిమాల భర్త. చూసారా ఎలా ఉంది అంది మణిమాల. అతను నవ్వుతూ ఆంగ్లంలో సమాధానం చెప్పాడు. తర్వాత ఇద్దరూ గదిలోంచి నిష్క్రమించారు. పల్లెటూరులోనే పుట్టి పెరిగిన ఈశ్వరికి వారి భాషలు, వేషాలు అన్నీ అయోమయంగా ఉన్నాయి. ఎవరు వీళ్ళు? ఏం చేస్తున్నారు నన్ను? రాత్రి భోజనాలయ్యాక గదిలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు లలితాంబ, శేషాచలము. ఈశ్వరికి తను తెచ్చిన సంబంధపు వివరాలు చెప్పాడు. వారిది పెద్ద పేరు ప్రఖ్యాతులున్న వంశం. హైదరాబాదులో పెళ్ళికొడుకు అన్నగారు బారిస్టరు. ఇక్కడికి వచ్చినతను. పెళ్ళికొడుకు అక్కగారు ఓ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుని. ఆమెకు పిల్లలు, భర్త. పెళ్ళికొడుకు తల్లిదండ్రులు చిన్ననాడే పరలోకగతులైనారు. సిరి సంపదలకు లోటులేని కుటుంబం. పెళ్ళికొడుకు ఎంఏ పాస్ అయి లెక్చరర్గా ఉన్నాడు. వయస్సు 30 ఉంటుంది ఇంచుమించు. మనకి పైసా ఖర్చు లేదు. వాళ్ళు పిల్లని తీసుకెళ్ళి అక్కడే తలంబ్రాలు పోసేసుకుంటారు. మనం వెళ్ళినా వెళ్ళకపోయినా వాళ్ళకి అభ్యంతరం లేదు అన్నాడు శేషాచలం. అంతంత చెవులు చేసుకొని వింటోన్న లలితాంబ ఆత్రంగా, ఇంత అనుకూలమైన సంబంధమని నాతో ముందే ఎందుకు చెప్పలేదన్నగారు? మన కళ్యాణినిస్తే ఎంత బాగుంటుంది. అయ్యయ్యో, ఎంత పని చేశారు అంది. చచా, కలలో కూడా మన కళ్యాణికి ఇటువంటి సంబంధం తలచవద్దు తల్లి. ఎందుకన్నగారు? లలితాంబ ఆశ్చర్యానికి అంతులేదు. శేషాచలం లలితాంబ చెవిలో రహస్యంగా ఒక సంగతి ఊదాడు. అది అసలు సంగతి. అంచేతే పెళ్ళి ఇందాక కాలేదు. అదే లోపం. లేకపోతే అతనికి ఏనాడో పెళ్ళైపోయేది కదటమ్మా. అది తెలిసే ఎవరూ పిల్లనివ్వటానికి ముందుకు రాలేదు. లేకపోతే ఈ దిక్కులేని దరిద్రపు పక్షిని చేసుకోవటానికి వస్తారటమ్మా. ఎక్కడా పిల్ల లభ్యం కాకే వికటంగా నవ్వాడు శేషాచలం. వారం రోజుల్లో ముహూర్తం ఏర్పాటు చేసుకుని వెళ్ళిపోయారు. ఈశ్వరికి కాబోయే తోడికోడలు బావగారు. ఈశ్వరి వివాహమని తెలిసిన రామ్మోహన్ ఆశ్చర్యపోయాడు. చింతించాడు. తల్లిదండ్రులపై ఎంతైనా అసహ్యం, ద్వేషం కలిగాయి. ప్రేమికులకు చెదపురుగులి పెద్ద మనుషులు. అన్నయ్య ఏమైపోతాడు? ఈశ్వరిని కోల్పోయి. అన్నయ్య ఎంత గాఢంగా ప్రేమించాడు ఈశ్వరిని. ఈశ్వరి కోసం వెదకసాగాడు రామ్మోహన్. ఇంట్లో ఎక్కడా కనిపించలేదు.
తోటకెళ్ళి చూశాడు. గులాబీ పాదు కవతల పచ్చికలో కూర్చొని ఏడుస్తోంది ఈశ్వరి. రామ్మోహన్ని చూడగానే బావురుమంది. నేను మీకు ఏమపకారం చేశానని మీ అన్నయ్య నుంచి వేరు చేస్తున్నారు మోహన్? ఏం పాపం చేశాను మీకు? అంది కుమిలి ఏడుస్తూ. నన్ను మా వాళ్లతో కలపక, నేను మీవాడినే. నన్ను ఏ సాయం చేయమంటే అది చేస్తాను, నమ్ము ఈశ్వరి అన్నాడు రామ్మోహన్. ఈశ్వరి రామ్మోహన్ 2 చేతులు పట్టుకుని, చేస్తావా మోహన్? ఈ విపత్తు నుండి రక్షిస్తావా అంది ఆత్రంగా. రామ్మోహన్ కొన్ని క్షణాలు మౌనంగా ఆలోచించి తర్వాత చెప్పాడు. రాత్రికి తయారుగా ఉండు. 2 గంటల ట్రైన్కి వెళదాం. స్టేషన్కి బండి సిద్ధంగా ఉంచుతాను. నిన్ను అన్నయ్య దగ్గర విడిచి వస్తాను, సరేనా అన్నాడు. ఈశ్వరి ఆనందోద్రేకంతో, నన్ను మీ అన్నయ్యతో చేరుస్తావా మోహన్? ఎంత మంచివాడివి, నీకు జన్మజన్మాల రుణపడే ఉంటాను అంది. రామ్మోహన్ వెళ్ళిపోయాడు. అధోలోకానికి కృంగిపోతున్నప్పుడు స్వర్గ కవాటాలు తెరుచుకున్నట్టు, మృత్యుముఖంలో పడబోతున్నప్పుడు దీర్ఘాయుష్యం దయచేయబడినట్లు ఈశ్వరి హృదయం ఆనంద పారవస్యంలో పొంగిపోయింది. సుందర స్వప్నాలు కనసాగింది మనసు. చందు తనని పెండ్లాడతాడు. తనకిక కష్టాలు ఉండవు. హాయిగా చందుతో ఆడుతూ పాడుతూ దినముఖ క్షణంలా గడిపేస్తుంది. ఉత్సాహంగా లేచి ఇంట్లోకి వెళ్ళింది. చురుగ్గా పనుల్లో నిమగ్నమైంది. ఆమె ఒక్కొక్క పని చేస్తుంటే, ఇదేగా నేను ఈ ఇంటిలో ఆఖరుగా చేయడం అనుకుంటోంది. లలితాంబ చురచుర చూపుల్ని భరించలేక చూపు త్రిప్పిన ఈశ్వరి, ఏం చూసినా ఇవాళేగా, రేపు ఎవరిని చూస్తావు అని నవ్వుకొంది. తను ఎక్కడికి పోతోంది? చందు దగ్గరికి. లేచిపోతున్నావు అంతరాత్మ అరిచింది. అదిరిపడింది ఈశ్వరి. లేచిపోతున్నావు ప్రియుని దగ్గరికి అర్ధరాత్రికి రాత్రే పారిపోవడం అంటే లేచిపోవడమేగా. ఎందుకు ఉలికిపడుతున్నావు? ఉన్నమాటంటే. లేదు, నేను లేచిపోవడం లేదు, చందు దగ్గరికి వెళ్తున్నాను. అందరికీ తెలిపే వెడుతున్నావా? లేదు, అందరికీ తెలిపే విషయం కాదిది. అందుకే అంటున్నాను లేచిపోతున్నావని. లేదు లేదు, జన్మలో నాకు అటువంటి నీచభావం పుట్టదు. నువ్వు చేస్తున్న పని ఏమిటి మరి? అర్ధరాత్రి గుట్టుచప్పుడు కాకుండా ఇల్లు విడిచి ఎక్కడికి వెళ్ళదలిచావు? ప్రియుని దగ్గరికి. దాన్నేమంటుంది లోకం? తెల్లారాక సంగతి వెల్లడయ్యి ఈశ్వరి లేచిపోయిందనదా? పరిహాసంగా నవ్వింది. తీరా నువ్వెళ్ళాక అతను కాదంటే నీ గతి? అంతరాత్మ మాటకి సమాధానమివ్వలేకపోయింది ఈశ్వరి. ఈశ్వరి లేచిపోయింది, ఈశ్వరి లేచిపోయింది, ఈశ్వరి లేచిపోయింది అని ప్రతిధ్వనించసాగింది ఈశ్వరి హృదయంలో. కానీ నింద భరించలేదు. సుజన చరిత్ర మదిలో మెదిలింది. సుజన హైదరాబాదులో ఒక బ్రాహ్మణ కన్య. తమ ఊళ్ళో ఒక లక్షాధికారి కొడుకు రాజగోపాల్ కాలేజీ చదువులకి పట్నం వెళ్ళి సుజనని ప్రేమించాడు. సుజనని నమ్మించి వివాహమాడతానని తమ ఊరికి లేవదీసుకు వచ్చాడు. కానీ జరిగిందేమిటి? అన్యాయమైపోయింది సుజన. నమ్మించినవాడు తమకి కావలసిన బంధువులమ్మాయిని పెళ్లాడాడు. 25,000 కట్నం వదులుకోవడానికి ఇష్టం లేక. సుజనకి తీరని ద్రోహం జరిగింది. సుజన అటు తల్లిదండ్రులకు కాకుండా పోయింది. పవిత్ర ప్రేమ అన్నది అలా ఉంటుందేమో. సుజన తన ప్రియుణ్ణి విడిచిపెట్టి పోలేక తనకు మారుగా వచ్చిన స్త్రీ అడుగులకు మడుగులొత్తుతూ ఆ ఇంట్లోనే ఒక హీన జీవితం గడుపుతోంది. ఒక కుక్క కంటే నికృష్టంగా పడి ఉంది. కంపించింది ఈశ్వరి హృదయం. తాను ఏ త్రోవ తొక్కదల్చిందిప్పుడు? ప్రేమించిన వారిని చేరబోతున్నప్పుడు లేచిపోతున్నానన్న భావమే ఉండదేమో. లేచిపోయే వారందరూ తమ ప్రియుని పొందబోతున్నామని, తమ జీవితానికి ఒక బాట ఏర్పరచుకుంటున్నామనే అనుకుంటారేమో. లేచిపోతున్నామనే నీచపదం మదిలో మెదలనీయరేమో. ఆ మాట మెదలనిస్తే ఆ ఉత్పతం త్రొక్కడానికి సాహసించరు కదా. ఈశ్వరి ఆనందమంతా ఇంకిపోయింది. తను సుజనలా అన్యాయమైపోతే చందు ప్రేమ గాఢమైనదని, పవిత్రమైనదని నమ్మకమేమిటి? తను ఇల్లు విడిస్తే తను పూర్తిగా చందు దయా ధర్మాల మీద ఆధారపడవలసిందే. అతని మనసు మారి తిరస్కరిస్తే తను ఏం కావాలి? తిరిగి ఈ ఇంట్లో ప్రవేశం ఉండదు కదా. ఒకనాడు కళ్యాణితో కలిసి సుజన వాళ్ళింటికి పేరంటానికి వెళ్ళింది తను. అంతకుముందే సుజనతో కొంత పరిచయం అంటూ ఏర్పడింది తనకి. ఒక ప్రక్కన చిరిగి పీలికలైన గుడ్డలు కట్టుకుని దుర్బల శరీర అయిన సుజన కళ్ళల్లో ప్రాణం పెట్టుకుని వచ్చిన పేరంటాళ్ళని బిక్కుబిక్కుమని చూస్తూ ఒదిగి నిల్చుంది. ఆమె మనసు బాధపడుతుందని తెలిసి కూడా సుజనకి వినబడేలాగా రాజగోపాల్ భార్యతో అన్నారు కొంతమంది పేరంటాళ్ళు. అది ఇంకా ఏమాశించి నీ ఇంట్లో పడి ఉందే అమ్మాయి, సిగ్గు అభిమానం లేని మనిషి. వాడింకా దాన్ని పాలిస్తాడనా? నువ్వెలాగ ఈ ఇంట్లో ఉండనిచ్చావు తన్ని తగలేయక అన్నారు. అన్యాయం చేసిన మగవాడు మంచివాడే,
ప్రేమించి జీవితం మధుర స్వప్నం చేసుకుందామని వచ్చిన సుజన కన్య కలలు భగ్నం కాగా లోకులతో నీచాతి నీచమైన చూపు చూడబడుతోంది. ఎలాంటి దుష్కృత్యాలు చేసినా మగవానికే చెల్లు. ఈ అవమానపు ధోరణి సుజన కళ్ళల్లో కలిగించిన దైన్యం చూసిన తన హృదయం కరుణార్ద్రమైంది. తనని గేటుదాకా సాగనంప వచ్చిన సుజనతో అంది, సుజన, ఏం చూసుకు పడి ఉన్నావిక్కడ? చదువుకున్నావు, హాయిగా ఉద్యోగం చేసుకుని బ్రతకవచ్చు, వెళ్ళిపోరాదా అంది. నీరసంగా నవ్వింది సుజన. దేవుడని నమ్మినవాడి పాదాలు పూజించడానికి లతని వీడిన లతాంగం అన్యాయమైంది ఈశ్వరి. తిరిగి లతని చేరలేదు. పైశాచిక ప్రపత్తులకి ఆలవాలమైన ఇలాంటి మానవుల పాదాల క్రింద నలగడమే దానికి అర్హత. ఈ యవ్వనం, ఈ జీవితం పొంగి పొయ్యి పాలైన పాలు. ఈ జన్మకింతే అంది సుజన. చందు తనని అన్యాయం చేస్తే తను సుజనలా నలిగిపోవలసిందే కదా. ఓహ్, ఎంత సాహసానికి పూనుకుంది తను అనుకుంది. అదే అదననుకున్న అంతరాత్మ ధర్మప్రబోధం చేయసాగింది. అనాథ బాలికవని జాలి తలచి తమ ఇంట్లో ఆశ్రయం ఇచ్చినందుకు వారి కొడుకుని నీ వైపు త్రిప్పుకొని తల్లిదండ్రులకు కాకుండా చేద్దామనుకున్నావా ఈశ్వరి? వారు నీకు చేసిన మేలుకు నువ్వు చేసే ప్రతికృతి ఇదా? అంత కృతజ్ఞురాలివి కాదల్చావా? అవును, చందు తనని పెళ్లాడితే తల్లిదండ్రులకి దూరం అవుతాడనడంలో సందేహం లేదు. తన సుఖం కోరి అతన్ని తల్లిదండ్రులకి కాకుండా చేద్దామనుకున్నానే, ఎంత కృతజ్ఞురాలను అని పశ్చాత్తాపడసాగింది ఈశ్వరి. మళ్ళీ ఆమె హృదయం చందు శ్రేయస్సునే వాంఛింపసాగింది. తన కోసం చందు చదువు ఆపివేసి ఉద్యోగం చూసుకోవాలి. అతను ఎంఏ కావాలన్న ఆశయం నెరవేరదు. చందు అభివృద్ధికి తను అడ్డుపడడం ధర్మం కాదు. తన నిశ్చయం మార్చుకుంది ఈశ్వరి. మరొకటి ఆలోచించసాగింది. వెళ్ళి అత్తయ్య పాదాలు పట్టుకొని ప్రసన్నురాల్ని చేసుకుంటే, చందుని తనని విడదీయకండని మొరపెట్టుకుంటే తన కన్నీళ్లకి వారు ప్రసన్నులవుతారా? అత్తయ్య హృదయం తనకు తెలియందేముంది, కఠినాత్మురాలు. ఆ ప్రయత్నం నిరర్థకం కాగా వాళ్ళతో ఇంకా విరోధం తెచ్చుకోవడమే అవుతుంది. అవహేళన పాలు కాక తప్పదు. ఎటూ పాలు పోలేదు ఈశ్వరికి. ఇంట్లో అందరూ భోజనాలు చేసి పడుకున్నారు. ఈశ్వరి తన గదిలో మెలకువతో కూర్చుంది. రాత్రి 12 దాటింది. రామ్మోహన్ మెల్లగా అడుగులో అడుగు వేస్తూ వచ్చాడు. వస్తూనే, లే త్వరగా, అంతా సిద్ధం చేసుకున్నావా? చీరలేమైనా తీసుకున్నావా అన్నాడు. మోహన్, చదువుకున్నవాడివి, నువ్వు కూడా వివేకం కోల్పోయావా? నేను ఆడదాన్ని, అజ్ఞానురాల్ని. ఒక పాడు పని చేయబోతుంటే మంచి చెప్పి ఆ త్రోవ నుండి మరల్చవలసిన వాడివి నువ్వే ఇలాంటి పనికి సాయం చెయ్యొచ్చా అంది ఈశ్వరి ఏడుస్తూ. నెవరిపోయాడు రామ్మోహన్. ఏమంటున్నావు ఈశ్వరి? పెద్దల మాటని ధిక్కరించి లేచిపోవడం ఎంత అవివేకం! పైగా నాకు సాయం చేయటానికి పూనుకుంటే నీకు ఎంత చెడ్డ పేరు వస్తుందో ఆలోచించావా? అడ్డు తగిలాడు రామ్మోహన్. నీకేమైనా మతి చెలించిందా ఈశ్వరి? లేచిపోవడం అని ఎవరంటారు? ఒకవేళ అన్నా తర్వాత నిజం తెలియదా? అన్నయ్య నిన్ను పెళ్ళాడాక మీరు హాయిగా కాపురం చేసుకుంటుంటే అప్పుడేమంటారు? ఇప్పుడు నవ్విన వారే అప్పుడు ఆశ్చర్యపోతారు. అది మంచి పని కాదు మోహన్. కూడని తోవ. అత్తయ్య వాళ్ళ మాట పోగొట్టి మీ అన్నయ్యకి భార్యనైతే మాత్రం సుఖపడతానా? ఏదో ప్రేమవెర్రిలో తొందరపడి నీతో వచ్చేయడానికి ఒప్పుకున్నాను. కానీ అది దుస్సాహసం. నేను రాను అంది ఈశ్వరి. తెల్లబోయాడు రామ్మోహన్. అయితే నువ్వు ఈ పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతున్నావా అన్నాడు విస్మయావస్థ నుండి తేరుకుంటూ. నేను వారి దయాధర్మాల మీద ఇంతదాన్నయ్యాను. స్వార్థంతో కర్తవ్యం మరవకూడదు. ఒకరికి మాట ఇచ్చారు నన్ను. వాళ్ళ మాట పోగొట్టి వాళ్ళకి తలవంపులు తేదల్చుకోలేదు. వారు చూపిన దారిని నడవడమే నా కర్తవ్యం. అది నాకు ఇష్టమైనా కష్టమైనా జరిగి తీరాల్సిందే. ఈశ్వరి, ఇదేం నిర్ణయం? అన్నయ్యను గురించి ఏమైనా ఆలోచించావా? అన్నయ్యకి నువ్వంటే ప్రాణాధికం. అతను నీతోటి కన్న కలలు భగ్నం చేసి అతనికి అన్యాయం చేస్తావా? అతన్ని దుఃఖసాగరంలోకి త్రోస్తావా? ఒకరి అదృష్ట దురదృష్టాలకి, ఒకరి సుఖదుఖాలకి ఒకరు కర్తలు కారు అంది ఈశ్వరి. సందేహం లేదు, నీకు మతి చెలించింది. లేకపోతే ఇటువంటి నిర్ణయానికి వచ్చేదానివి కాదు. బాగా ఆలోచించు ఈశ్వరి. నిన్ను తీసుకెళ్ళి అన్నయ్యకి అప్పగిస్తాను. నిన్ను తను రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకుంటాడు. ఈ పెద్దలు ఏం చేసినా మిమ్మల్ని విడదీయలేరప్పుడు. చేజేతులా నీ సుఖం మట్టిలో కలుపుకుంటున్నావు అన్నాడు రామ్మోహన్. పెద్ద మాటలు మాట్లాడకు మోహన్. నే రాను. ఎవరినీ నమ్మే కాలం కాదిది. పెద్దల నిర్ణయం కాదని చేజేతులా కొని తెచ్చుకోను. చిత్తైపోయాడు రామ్మోహన్. నీకు అన్నయ్యపై విశ్వాసం లేదా?
అన్నయ్య నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాడు. అతను నిన్ను అన్యాయం చేస్తాడని కలలో కూడా అనుమానించకు ఈశ్వరి అన్నాడు మోహన్. ఆ సంగతి వదిలేయ్. అత్తయ్య వాళ్ళు హైదరాబాద్ వాళ్ళకి మాటిచ్చారు కదా, 5 రోజులకి ముహూర్తం. నేను నీతో వచ్చేస్తే వాళ్ళకి ఏం సమాధానం చెబుతారు? వాళ్ళని గురించి ఎందుకు ఆలోచించాలి? పసిహృదయాల ప్రేమల్ని అర్థం చేసుకోలేని ఆ మూర్ఖపు పెద్దలకి జరగవలసిందే ఆ ప్రాయశ్చిత్తం. కుక్కకాటుకి చెప్పుదెబ్బ. అటు వాళ్ళు చేసేవి చేస్తారు, మనం ఇటు చేసేవి చేయాలి అన్నాడు. వాళ్ళు నన్ను ఆదరించినందుకు ఫలితం అదన్నమాట అంది ఈశ్వరి. ఆదరణ? ఒళ్ళు విరుచుకు కష్టం చేయించుకుని కూడుగుడ్డలు పడేయటం కూడా ఆదరణే. నీకు వేస్తారు, గుమ్మం ముందు కావిలి కాసే ఓ కుక్కకు వేస్తారు. అది ఆదరణేనా అన్నాడు మోహన్. చాలా అజ్ఞానంతో మాట్లాడుతున్నావు మోహన్. నీతో వాదించను. నేను రాను, వెళ్ళు అంది. నీ నిర్ణయాన్ని మార్చుకోవా? బాగా ఆలోచించే ఇది నిశ్చయించుకున్నాను రామ్మోహన్ స్వగతంగా అనుకున్నాడు. అక్కడ కూర్చుని ప్రేమలేఖలు వ్రాస్తే ప్రేయసి దగ్గుతుందనుకున్నాడు వెర్రివాడు. చెబితే విన్నాడు కాదు. ఎప్పుడో ఓసారి నాన్న వాళ్ళని అడిగి తేల్చేసుకోమని ఎన్నోసార్లు చెప్పాను. ఎంఏ కావాలట, ఎంఏ. ఇటు ఈశ్వరి కావాలట. ఇప్పుడు బాగా రోగం కుదిరింది. చివరి మాట చెప్పు ఈశ్వరి, నాతో రావా అన్నాడు. ఊహూ. అన్నయ్యని నువ్వు ప్రేమించడం లేదా? అన్నయ్యకి జరిగే అన్యాయం గురించి ఆలోచించడం లేదెందుకు? ఆ విషయాలన్నీ అడగటం అనవసరం మోహన్. నీకు సంబంధం లేదు, వెళ్ళు అంది ఈశ్వరి. అయితే సంబంధమున్నవాడే వచ్చి అడగని. ఇదే ట్రైన్కి వెళ్ళి తీసుకువస్తాను విసురుగా వెళ్ళిపోయాడు రామ్మోహన్. ఇక్కడికి ఈ భాగాన్ని ఆపుతున్నానండి. మళ్ళీ వచ్చే వీడియోలో మనం కథని కొనసాగించుదాం. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.